హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ జిఎస్పి వ్లాగ్స్. ఈరోజు క్లాస్ నేనే తీసుకుంటున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఈరోజు మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే ముందు నా హెయిర్ చూడండి. నేను ఎప్పుడు హెయిర్ కేర్ తీసుకోలేదండి. ఆ టైలరింగు, పిల్లల్ని చూసుకోవడం, పనులు చేసుకోవడం ఇవే కానీ నా జుట్టును నేను ఎప్పుడు పాపం ఏనాడు కేర్ తీసుకోలేదు. ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి లాస్ట్లో జుట్టు మీద ప్రతాపం చూపించేదాన్ని. పాపం చాలా తిట్టుకునిద్దండి నా హెయిర్. కానీ నేను ఈ ఆయిల్ వాడటం వల్ల నాకు తెలిసింది ఏంటయ్యా అంటే ఎక్కువ లాంగ్ కూడా ఉండదు నా హెయిర్. అసలు దాన్ని పట్టించుకుంటేనేగా ఓకేనా అండి. కాకపోతే ఏంటంటే నేను దీంట్లో చూసిందల్లా నాకు రీగ్రోత్ ఎక్కువ అయిద్దండి. అంటే చిన్న చిన్న హెయిర్ ఎక్కువ వస్తూ ఉండిద్ది. ఇదిగోండి, ఇది నా హెయిర్ కదా, ఇదంతా గ్రో హెయిరే. చిన్న చిన్న హెయిర్, హాఫ్ ఏమో ఈ హెయిర్ ఉంది, హాఫ్ చూడండి పైన నుంచి వస్తుంది, రీగ్రోత్ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇది లోపల నుంచి వచ్చింది. ఇది నా ఓల్డ్ హెయిర్ అనమాట. పోయింది పోతూ ఉండిద్ది, వచ్చేది వస్తూ ఉండిద్ది. హెయిర్ మటుకి బ్లాక్గా ఉండిద్దండి. నేను అసలు ఇంతవరకు కలర్ అనేది పెట్టలేదు. మనకన్నా మెయిన్ పిల్లలకి యూస్ చేద్దామండి. ఏమంటారు, బాగా బట్టతలు ఎక్కువ వస్తున్నాయి టీనేజర్స్కి. చిన్నప్పటి నుంచి మనం ఇలా ఆయిల్ తయారు చేసుకొని పిల్లలకి వాడితే పెద్ద అయిన తర్వాత బట్ట బుర్రలు రాకుండా ఉంటాయండి. ఆడపిల్లలకైనా మగపిల్లలకి. మీరు రాసుకున్నా రాసుకోపోయినా పర్లేదండి, పిల్లలకి రాయండి. మెయిన్ పాపం వాళ్ళు కాలేజెస్కి వెళ్ళినప్పుడు హెయిర్ లాస్ అయితే బాగా ఇబ్బంది పడతారు. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఇవి వేసుకుంటా నేను. మందార పువ్వులు, కరివేపాకు, వేపాకండి నాకు దొరకలేదు అందుకని కొంచెమే తీసుకున్నాను. ఎక్కడో తిరగంగా కొంచెం దొరికింది. ఇది కలబంద గుజ్జు, ఇది మెంతు ఆకండి. మెంతు ఆకుని ఎండపెట్టి అవి 3 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలైనా సరిపోయిద్దిలేండి. ఇవి నువ్వులు, నల్ల నువ్వులు, మందార ఆకులు, ఉసిరికాయలండి. ఇవి ఉసిరికాయలు ఎండబెట్టాను, ఉసిరికాయలు. ఓకేనా. ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటాను. ఇదిగోండి, గానుగు నుంచి తెప్పించిన ఆయిల్ అండి ఇవి. కొబ్బరి నూనె, ఆముదం, కొబ్బరి నూనె, ఆముదం అండి. కొబ్బరి నూనె 1 వంతుకి 1/4 వంతు ఆముదం కలుపుకుంటే సరిపోయిద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఇదిగోండి, నాది అంతకుముందు పాత ఆయిల్ అయిపోయింది, అందుకే వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఈ నువ్వులు నాకు తర్వాత దొరికినాయి. ఇవి కూడా చేలో పండించిన నువ్వులండి. ఈ నువ్వులు తర్వాత నాకు ఇచ్చారు. ఇంకప్పుడు ఇందులో వేసేసుకొని ఆయిల్లోనే ఇంక వేసేసాను అనమాట. అందుకని నువ్వులు అలా నువ్వులుగా ఉన్నది. ఇక్కడ దాకా కాసుకున్నానండి. నాకు 3 నెలలు వచ్చింది. నేను రోజు డైలీ పెట్టాను కదా, చెప్పాను కదా మనకి హెయిర్ మీద అంత కేర్ ఉండదు. ఈసారి మటుకి కేర్ తీసుకుంటానండి. 30 డేస్ చూస్తాను అసలు ఒకసారి ఎలా పెరుగుతుందో లేదా అని. ఈసారి మటుకి కేర్ తీసుకొని మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఓకేనా. ఇది నా ఓల్డ్ ఆయిల్, దీన్ని క్లీన్ చేసేసి తర్వాత పోసుకుంటానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ మనకి బాగా ఇలా స్టిఫ్గా ఇచ్చేస్తాడు. దీన్ని కట్ చేసేసుకొని ఇదిగోండి ఆయిల్ పోసేసుకున్నాను. మన ఇష్టం అండి, లీటర్, హాఫ్ లీటర్, ఎంత అయితే అంత పోసేసుకోండి. చూసారా, కొబ్బరి నూనె, గానుగులోది. ఆముదం ఇప్పుడు కలపకూడదండి. ఈ ఆయిలు ఇవన్నీ వేసేసుకొని మనం కాసుకుందాం. వేడి చేసుకొని బాగా మరిగించాలి. మరిగిస్తే మనకి ఇవన్నీ మరిగి ఆయిల్ తయారైద్ది అనమాట. అప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఆముదం పోసుకోవాలి. ఆముదం కూడా మీ చాయిస్ అండి.
మీరు ఇప్పుడు లీటర్ అనుకోండి కొబ్బరి నూనె అంటే కనుక హాఫ్ పోసుకోండి. నేను కొబ్బరి నూనె 1/2 లీటర్ అండి, ఆముదం 1/2 లీటర్ పోస్తున్నాను. ఇంకా తిప్పుతూ ఉంటే మరిగిపోతుంది. అవంతా బ్లాక్గా వచ్చేయాలన్నమాట, మనకి ఆయిల్ మాత్రమే కనపడాలి. ఓకేనా? నేను ఈలోపు ఇదిగోండి ఆయిల్ సిమ్లో పెట్టుకొని కాసుకుంటే చక్కగా మనకి ఇవన్నీ మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఇది ప్రమోషన్ ఏం కాదండి, ఉసిరికాయ మీద, కరివేపాకు మీద, వేపాకు మీద ప్రమోషన్ కాదు, రియల్గా హెయిర్ గ్రోత్ అయ్యిద్ది. మీరు వాడి చూడండి. కదా ఇలా చూస్తూ ఉంటే కలర్ఫుల్గా అవి కుంకుడుకాయలాగా ఉన్నాయి. అవి బాగా ఎండబెట్టానండి, అందుకని అలా ఉన్నాయి. ఇదిగోండి ఆయిల్ ఇలా ఇంతవరకు మరిగించుకోండి. ఇది వేడిగానే ఉంది. దీనిలో మనం ఆమదం కలుపుకుందాం, మన ఇష్టం అండి. లీటర్కి హాఫ్ అయితే ఇది పావు కలుపుకోండి. ఇది ఓకేనా? ఇది ఇలా కలిపేసుకొని 1 గంట పక్కన పెట్టేసేయండి. ఈ ఆమదం, కొబ్బరి నూనె ఇవన్నీ చక్కగా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. అన్నీ కలిసిపోయి 1 గంట ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని అప్పుడు వడగట్టేసుకుందాం. ఓకేనా? మరీ మరిగించలేదులేండి, ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. మరిగిస్తుంటే బ్లాక్గా వస్తుంది, అందుకని ఇలా వచ్చిన తర్వాత ఆపేసాను నేను. అంతకుముందు మరీ బ్లాక్గా మరిగించుకున్నాను. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ కలర్ బాగుంటుంది కదా పిల్లలకి రాసుకోవాలన్నా. పిల్లలకి ఏముందండి, మనం ఇలా చేస్తున్నామని తెలుసా, ఒక మంచి బాటిల్లో పోసేసారనుకోండి, అసలు ఈ కాస్ట్లీ ఆయిల్ మనం అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చామంటే వాళ్ళే రాసేసుకుంటారు. కాస్ట్లీ ఆయిల్ అంటే చాలండి వాళ్ళకి. ఓకేనా? ఈ ఆయిల్ని మనం స్ట్రైనర్తో ఇలా ఇదిగోండి, ఈలోపు దీన్ని వాష్ చేసేసి ఎండలో ఆరపెట్టేసాను. మనం ఇందులో పోసేసుకుందాం. ఇదే అండి ఆయిల్. మీరు కూడా నాతో పాటు ఈ ఆయిల్ని యూజ్ చేసి మీకు కూడా హెయిర్ గ్రోత్ అయితే నాకు కామెంట్ పెట్టండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.